పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ పిల్లలపై లైంగిక వేధింపులు నివారించడానికి ఏర్పాటు చేయబడ్డ ఒక అతి బలమైన చట్టం ఇది. 18 సంవత్సరాల లోపు పిల్లలతో ఆడపిల్లైనా మగపిల్లైనా వాళ్ళతో అసభ్యంగా మాట్లాడినా చూసినా వాళ్ళని తాకినా పలు సెక్షన్ల ప్రకారం 3 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు ఈ యాక్ట్లో శిక్షలు ఉన్నాయి. లైంగిక వేధింపులు జరిగిన ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే పోక్సో కేసు ఫైల్ చేయొచ్చు, తప్పించుకునే ప్రసక్తే లేదు. అయితే ఎవరికి రిపోర్ట్ చేయాలి? పోక్సో యాక్ట్లో సెక్షన్ 19లో చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఉన్నాయి. ఎవరు రిపోర్ట్ చేయాలంటే పేరెంట్సు, పబ్లిక్ సర్వెంట్సు, డాక్టర్సు, హాస్పిటల్సు, టీచర్సు, సోషల్ వర్కర్సు, ఎనీ చైల్డ్, పిల్లలు, తర్వాత జనరల్ పబ్లిక్ అండ్ NGOs వీళ్ళందరిలో కూడా ఎవరైనా సరే రిపోర్ట్ చేయొచ్చు. ఎవరికి రిపోర్ట్ చేయాలి? లోకల్ పోలీస్ వాళ్ళకి, స్పెషల్ జూనియర్ జస్టిస్ పోలీస్ యూనిట్కి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ CWCకి, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 చేయొచ్చు. అలాగే SCPCR స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, అలాగే NCPCR, అలాగే పోక్సో బాక్స్ అని ఒకటి ఉంటుంది NCPCR వెబ్సైట్లో. సో దాంట్లో కూడా ఎవరైనా సరే వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. పోక్సో యాక్ట్లో అతి ముఖ్యమైన సెక్షన్ 19 అంటే 19 మ్యాండేటరీ రిపోర్టింగ్. అంటే అబ్యూస్ జరిగిందని అనుమానం వచ్చినా సరే వెంటనే రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ అందిన వెంటనే స్టేషన్ ఆఫీసరు కేసు రికార్డ్ చేయాలి. అలా చేయని పక్షంలో వీళ్ళందరూ కూడా సెక్షన్ 21 ప్రకారం వీళ్ళందరూ కూడా నేరస్తులే, వాళ్ళకు కూడా జైలుకి వెళ్ళొచ్చు. పోక్సో యాక్ట్లో సెక్షన్ 16 అనేది ఒక డేంజరస్ బ్లైండ్ స్పాట్. చాలామంది తెలియదు. అబెట్మెంట్ ఆర్ అటెంప్ట్ టు కమిట్ ఎన్ అఫెన్స్. పిల్లలను లైంగికంగా వేధించిన ఆ అబ్యూజర్ వ్యక్తికి సాయం చేసినా, ప్రోత్సహించినా, ఆ సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినా, వాటిని దాచిపెట్టినా వీళ్ళందరూ కూడా ఈ సెక్షన్ ప్రకారం నేరస్తులే. సాధారణంగా ఈ కేటగిరీలోకి హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపల్స్, వార్డెన్స్, హాస్పిటల్ యాజమాన్యం, సూపర్వైజర్స్ వీళ్ళందరూ కూడా వస్తారు. మరొక ముఖ్యమైన విషయం, ఈ పోక్సో చట్టాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళకి కూడా ఇందులో సెక్షన్ ఉంది. సెక్షన్ 22 అంటే 22 ఫాల్స్ కంప్లైంట్. అంటే ఈ చట్టాన్ని ఉపయోగించుకొని ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా ఇందులో శిక్షలు ఉన్నాయి, వాళ్ళు కూడా నేరస్తులే. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, డోంట్ ప్లే విత్ ద యాక్ట్. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో FIR ఫైల్ అయిన తర్వాత మిగతా కేసుల్లో లాగా ఆ విక్టిమ్ ఫ్యామిలీతో అవుట్ సైడ్ సెటిల్మెంటు రాజీ కుదుర్చుకొని కేసు క్లోజ్ చేసేద్దాం అనే వాళ్ళకి ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక చెక్ పెట్టింది. అది కుదరదు. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే, కోర్టుకు వెళ్లాల్సిందే, జైలు శిక్ష అనుభవించాల్సిందే, వేరే దారి లేదు. ఈ పోక్సో యాక్ట్ గురించి, ఈ సెక్షన్ల గురించి నాకు తెలియదు అంటే కుదరదు. తెలుసుకోవాలి, పిల్లలు కదా. చైల్డ్ సేఫ్టీ హ్యాస్ టు బి ఏ నాన్ నెగోషియబుల్ ప్రయారిటీ. వీ హ్యావ్ నో చాయిస్. సో బీ కేర్ఫుల్ అండ్ బీ అవేర్. తల్లిదండ్రులకు విజ్ఞప్తి, పిల్లలపై లైంగిక వేధింపులు లాంటి విషయాల గురించి వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించాలి. అటువంటి ఇబ్బందులు వాళ్ళకి కలుగుతున్నాయంటే దానికి సగం కారణం మనమే. ఎందుకంటే వాళ్ళు స్కూల్లో అయినా, కాలేజీలో అయినా, హాస్టల్ అయినా, రోడ్డు మీద ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఆ ఇబ్బంది గురించి మనకు స్వేచ్ఛగా మనకి చెప్పగలుగుతున్నారా, అటువంటి వాతావరణం కల్పిస్తున్నామా అనే విషయం ప్రతి తల్లి తండ్రి గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఈ రోజు సమాజం పిల్లలకు అనుకూలంగా లేదు. రకరకాల శక్తులు వాళ్ళ మీద పనిచేస్తున్నాయి. కాబట్టి వాళ్ళతో మనం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. వాళ్ళ ప్రైవేట్ స్పేస్ గురించి, అంటే వాళ్ళని ముట్టుకుంటే, వాళ్ళ జోలికి వస్తే పోక్సో లాంటి చట్టం ఉంది. పిల్లల గౌరవం, వాళ్ళ భద్రత, వాళ్ళ జీవితం కన్నా మన ఇంటి పరువు గొప్పదేం కాదు అనే విషయాన్ని ప్రతి తల్లి తండ్రి గ్రహించాలి. సో వాళ్ళు క్షేమంగా భద్రంగా ఉంటేనే మనం సరిగ్గా ఉంటున్నట్టు లెక్క. సో కాబట్టి పిల్లలు జాగ్రత్త.